హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. సో రైట్ నో నేను ఒక స్పెషల్ ప్లేస్లో ఉన్నానని చెప్పొచ్చు. స్పెషల్ ప్లేస్ అని ఎందుకు మెన్షన్ చేశానంటే మనం హ్యాపీగా ఉండి ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా ఒక ప్లేస్ని అయితే పిక్ చేసుకుంటాం కదా. సో ఇప్పుడు హైదరాబాద్లో మాయా వరల్డ్ అంటూ ఒక ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ వైజాగ్లో వాళ్ళకంటూ ఒక మార్క్ అయితే క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడైతే మాట్లాడుకునేది ఏంటంటే హైదరాబాద్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఈ క్రౌడ్లో ట్రాఫిక్లో ఎక్కడికి వెళ్ళాలి, పిల్లలతో ఎక్కడ టైం స్పెండ్ చేయాలి అని ఆలోచిస్తున్నారా? అయితే ఇంకేమాత్రం ఆలోచన చేయొద్దు, తప్పకుండా మాయా వరల్డ్ని విజిట్ చేయాల్సిందే. సో ఫస్ట్ నేనైతే ఎక్స్ప్లోర్ చేయాలి కదా, నేను ఎక్స్ప్లోర్ చేస్తేనే కదా మీరు కూడా రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో నాకు అనిపించింది మాయా వరల్డ్ అని పెట్టారు, ఏంటిది ఈ మాయా తెలుసుకుందాం అని చెప్పి అనిపించింది. సో గైస్ ఇది ఎంట్రన్స్ అనమాట. లోపలికి రాగానే నిజంగా ఆ మాయా వరల్డ్ అని ఏదైతే పెట్టారో ఒక మాయలోకి తీసుకెళ్ళిపోతున్నారు. కలర్ఫుల్ మాయా యాక్చువల్లీ. సో మీరు చూడండి ప్లానెట్స్, అండ్ ఇక్కడ చూడండి మనకి రైస్. ఈ లైట్స్ చూస్తుంటే మనకి మన వరి పొలాలు, అక్కడ పంట పొలాలు ఎలా అయితే మనకి వ్యవసాయం చేసేటప్పుడు మనకు కనిపిస్తుంటుందో ఆ నేచర్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. అండ్ స్టార్టింగ్ ఎంట్రన్స్ రాగానే ప్లానెట్స్తో కలర్ఫుల్గా లైట్స్తో డెకరేట్ చేశారండి ఈ ప్లేస్ మొత్తం కూడా. సో పిల్లలు వస్తే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఒకసారి మీరు లుక్ వేయండి. సో ఈ ప్లానెట్ చూడండి, డిఫరెంట్ కలర్స్లో మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో చిన్నపిల్లలు ఏంటంటే పడుకునేటప్పుడు మనం ఇప్పుడు డిజిటలైజ్ అయిపోయింది కాబట్టి కొన్ని మిషన్స్ ద్వారా కూడా మనం వాళ్ళని ఎంగేజ్ చేస్తున్నాం, నవ్విస్తూ ఉన్నాం. అండ్ ఇలాంటి ఒక స్పెషల్ ప్లేస్కి పిల్లల్ని తీసుకొస్తే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అనిపిస్తుంది. అండ్ మీరు ఒకసారి చూస్తే కనుక మీకే అర్థమవుతూ ఉంటుంది. ఎంట్రన్స్ లోపలికి రాగానే మనకి ఈ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేస్తే ఎట్లుంటుంది చెప్పండి, పిల్లలు చాలా బాగా సర్ప్రైజ్ అవుతారు. ఫ్యామిలీ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు, ఒక డిఫరెంట్ ఎన్వైర్న్మెంట్లో ఉన్నామని చెప్పేసి. సో ఇదనమాట స్టార్టింగ్. సో ఇది ఏంటి అనేది మనం తెలుసుకోవాలి కాబట్టి మోర్ డీటెయిల్స్ కనుక్కుందాం. సో ఈ డిఫరెంట్ మాయా వరల్డ్ని మనకు పరిచయం చేస్తున్నారు ఫౌండర్ రమణ కుమార్ గారు. వైజాగ్లో అయితే సూపర్ సక్సెస్ చేసేసారు. మళ్ళీ గచ్చిబౌలి ఎందుకు వచ్చారు ఏంటనేది అడుగుదాం అసలు. హాయ్ సార్. హలో అండి. యా, గుడ్ టు సీ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. మాయా వరల్డ్ అన్నారు అంటే మాకు ఏదో ఒక మాయ క్రియేట్ చేయాలని చెప్పి ఇలాంటి మాయా వరల్డ్ క్రియేట్ చేశారా ఏంటి? పేరే చాలా డిఫరెంట్గా ఉంది. ఎస్. సో నిజానికి దుబాయ్లో స్టే చేస్తుంటారండి. నేను బిజినెస్లో పరంగా సెటిల్ అయినప్పుడు అక్కడ ఇటువంటి కాన్సెప్ట్ చూసామండి. ఆయా యూనివర్స్ చాలా సక్సెస్ఫుల్. సో మన ఇండియాలో ఇటువంటి కాన్సెప్ట్ ఎందుకు లేదని రీసెర్చ్ చేసి దీని గురించి తెలుసుకొని ఫస్ట్ టైం నేను వైజాగ్ సొంత అక్కడ ఉండడం వల్ల అక్కడ పెట్టడం జరిగింది. అక్కడ ప్రజలు చాలా బాగా ఆదరించారు. పక్క రాష్ట్రమైన మన తెలుగు రాష్ట్రం హైదరాబాద్, అక్కడ ఇక్కడి నుంచి కూడా చాలా మంది వచ్చి హైదరాబాద్లో కూడా ఉండాలని అంటే ఇక్కడ కూడా పెట్టాలని చెప్పి మన తెలుగు రాష్ట్రం కోసం ఇక్కడ పెట్టడం జరిగింది. సో రాగానే మాకు ప్లానెట్ సార్, యాక్చువల్లీ పిల్లలందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇప్పుడు నవడేస్ ఏంటంటే కిడ్స్ అందరూ ఫోన్లోనే ఉంటున్నారు. సో డిఫరెంట్ ప్రపంచంలో బ్రతికేస్తున్నారు. ఆ ఫోన్స్ వద్దు, లైవ్గా నేచర్గా ఎంజాయ్ చేయాలన్నట్టు మీరు ఒక మాయ ప్రపంచాన్ని క్రియేట్ చేశారు. సో చాలా బాగుంది. అండ్ ఈ ఎస్పెషల్ ఈ రూమ్ ఏమంటారు, ఒక్కొక్క పేరు పెడుతుంటారు కదా, మేము లైట్ రూమ్ అంటున్నాం, ప్లానెట్ రూమ్ అంటున్నా నేనైతే. సో ఈ రూమ్ ఓషన్ ఆఫ్ వీట్ అని పిలుస్తామండి యాక్చువల్గా దీన్ని. వీట్ ఉంది కాబట్టి సో ఇక్కడ వీట్ ప్లాంట్ ప్లస్ మన సోలార్ సిస్టమ్, మన ప్లానెటరీ సిస్టమ్తో మనం గిడ్డది ఉండి ఎలా ఉండేది ఒకప్పుడు పంట పొలాలు, సో ఆ విధంగా సిమ్యులేట్ చేసి విత్ ఇల్యూజనరీ ఎఫెక్ట్స్ తో దీని రూమ్ క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, సూపర్. వీటి చూడంగానే ఏంటంటే నాకు ఆ వ్యవసాయం, ఆ నేచర్ దానికి తగ్గట్టుగా చేశారేమో. సో ఇప్పుడు ప్రజలందరూ కూడా వాళ్ళ మెమరీస్ బంధించుకొని ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా, ఫేస్బుక్ లో పెట్టుకుంటూ ఇవాళ జ్ఞాపకాలను రేపు గుర్తించుకునే విధంగా ఈ రూమ్ తయారు చేయడం జరిగింది. సూపర్, చాలా చాలా బాగుంది సార్. ఎంట్రన్స్ రాగానే మనకి వీట్ రూమ్ అలాగే ప్లానెట్ రెండు కనిపించేస్తాయి. పిల్లలు చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అనిపిస్తుంది. అండ్ గైస్ ఇప్పుడు ఎంటర్ ద డ్రాగన్ లైట్ హౌస్ అన్నట్టు చెప్పొచ్చు. బట్ ఈ పేరేంటో తెలియదు, నేనైతే కొత్త పేర్లు పెడుతున్నాను. సార్ ఈ కలర్ఫుల్ ప్రపంచాన్ని ఏమని చెప్తున్నారు మీరు? దీన్ని మేము పెర్ల్ కర్టెన్ అంటామండి. సో ఈ అన్ని రూమ్స్ కి స్పెషాలిటీ ఏంటంటే అన్ని రూమ్స్ అనంతం. అంటే మీకు 4 గోడలు, అద్దం, మిర్రర్, ఫ్లోర్ మిర్రర్, మీ సీలింగ్ మిర్రర్ వలన సో మీరు ఎటు చూసినా ఇంకా లోపలికి ఎక్కడో ఉన్నదేమో అనిపిస్తుంది మీకు. లోపల రంగానే ఇంకా ఉన్నారేమో. సో రూమ్ అంతా కూడా ఇన్ఫినిటీ రూమ్స్ కాన్సెప్ట్ తో తయారై ఉంటది. సో దీంట్లో మనం రకరకాల థీమ్స్ తో మనం ప్లే చేస్తాం లైట్స్. సో టు గివ్ ఎ గుడ్ అట్రాక్షన్ టు ద కస్టమర్. యాక్చువల్లీ ఆల్ కలర్స్ మిక్స్. యాక్చువల్లీ దట్ టు ఇప్పుడు ఫోటో షూట్స్ అన్ని ఇలా చేసుకుంటున్నారు సార్. అంటే ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ వాళ్ళు కూడా
ఒకటి ప్రపంచంలో మన సెట్స్ ఇప్పుడు అక్కడ చూస్తే వీట్ రూమ్ కావచ్చు, ఇవేమో లైట్స్ రూమ్ కావచ్చు, అండ్ నెక్స్ట్ ఇంకొక చాలా ఉన్నాయని చెప్తున్నారు. సో ఫోటో షూట్స్ కి అయితే బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఓకే, పిల్లలైతే కొంచెం దీన్ని ఏంటంటే టచ్ చేస్తూ ఉంటారు. నో ప్రాబ్లం. ఏం కాదు. ఎస్ గైస్, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు నాకు ప్రామిస్ చేశారు సార్, మీరు ఎక్కడా చూడలేదు ఒక డిఫరెంట్ ప్రపంచాన్ని ఈ మాయా వరల్డ్ లో నేను పరిచయం చేస్తున్నాను అని ఛాలెంజ్ చేశారు. ఇండియాలో ఎక్కడా లేదట, రైట్? దుబాయ్ లో ఉంది, రైట్? దుబాయ్ లో కూడా లేదంటే థైలాండ్ లో ఉన్నది, జపాన్ లో ఉన్నది. థాయిలాండ్ లో, జపాన్ లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నటువంటి ఒక డిఫరెంట్ ప్రపంచాన్ని మనకు తీసుకొచ్చాను అన్నారు. సో ఆ ప్రపంచంలోకి నేను వెళ్ళిపోతున్నాను. మీరు అలాగే చూస్తూ ఉండండి, నేను లోపలికి వెళ్ళినప్పుడు మీకు అర్థం అవుతుంటుంది. అదన్నమాట. ఎస్, ఇదే గైస్ ఆ ప్రపంచం. మీరు ఒకసారి లుక్ వేయండి, అలా పైనుంచి ఇలా కింద దాకా వస్తే మీకు ఈ ప్రపంచం ఏంటనే తెలుస్తూ ఉంటుంది. బట్ దీన్ని ఎలా విజువలైజ్ చేయాలనేది నేను మళ్ళీ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వావ్ మూమెంట్లో ఫీల్ అవుతారు. సార్తో మాట్లాడదాం. సార్ ఏంటి సార్ ఇంత ఎలివేషన్ ఇచ్చాను? సో ఈ రూమ్ మనం ఎల్ఈడి టైం టనల్ అంటామండి. ఎల్ఈడి టైం టనల్. సో మీరు నించున్నది ఎల్ఈడి, వాల్స్ ఎల్ఈడి, 360 degrees విత్ ఎల్ఈడి. ఓకే. సో ఇందులో మనం రకరకాల వీడియోస్ ప్లే చేయొచ్చు. సో నిజంగా ఏదో మూవ్ అవుతున్న ఒక ప్రపంచంలో మీరు వెళ్ళినట్టుగా ఉంటుంది. సో దీంట్లో కూడా మేము స్పెషాలిటీగా బర్త్డే పార్టీస్ లేకపోతే ఏమైనా ఈవెంట్స్ కూడా చేద్దామని మేము అక్కడ వాల్ మీద డిస్ప్లే చేసి, సూపర్, ఏదైనా బర్త్డేస్ కన్నా స్పెషల్ వాల్ లో ఫోటోస్ రావచ్చు, అన్ని వస్తాయి, ఏమైనా ప్లే చేసుకోవచ్చు ఇక్కడ ఉంటే. సూపర్. సో ఈ ఎస్పెషల్ ఈ వేవ్ డిజైన్ ఏమైతే ఉన్నదో, సో ఈ వేవ్ అంతా మనం మీద నుంచి వెళ్తున్నట్టుగా ఉంటుంది మన వీడియో. మన మీద వెళ్తున్నట్టే ఉంది. సో ఆ స్పెషల్ ఎఫెక్ట్ ఇది ఓన్లీ మనకి థైలాండ్ లో స్పేస్ అండ్ టైమ్ క్యూబ్ అని వాళ్ళ దగ్గర ఉన్నదండి. సో ఇండియాలో ఫస్ట్ టైం, దట్టు విశాఖపట్నం కూడా లేదు, వైజాగ్ లో కూడా, కన్సిడరింగ్ హైదరాబాద్ సిటీ మెట్రోపాలిటన్ సిటీ ఇక్కడ తీసుకురావడం జరిగింది. గచ్చిబౌలిలో ఉన్న వాళ్ళకి అన్నమాట ఇది. నియర్ గచ్చిబౌలి పీపుల్ గెట్ రెడీ, ఎందుకంటే సో ఈ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఇక్కడే అని చెప్పొచ్చు. నాకు ఒక చిన్న డౌట్, ఇప్పుడు ఇక్కడ నుంచి లోపల రాగానే ఆల్మోస్ట్ ఇక్కడ 25 పీపుల్ పడతారా? ఈజీగా వస్తారు. 25 మంది పడతారు, 30 మంది. ఇక్కడ నా బర్త్డే అనుకోండి, ఇక్కడే నేను బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను. బ్యాక్ సైడ్ మీ ఫోటో వేస్తాం, బ్యాక్ సైడ్ నా ఫోటో వస్తుంది. సూపర్. ఇక్కడ నేను ఉంటాను. ఇక్కడ మీకు హ్యాపీ బర్త్డే రాసేస్తాం, మొత్తం రాసేస్తారు. ఇక్కడ అంతా మీ ఫ్లవర్స్ ఫ్లో అవుతుంటాయి మొత్తం. ఏదైనా చేయొచ్చు, ఎనీథింగ్ కెన్ బి డన్. ఎనీథింగ్. ఓకే, ఏ వచ్చింది ఏదైనా చేయొచ్చు అనిపిస్తుంది. ఈ ఏలో మీరు ఇంకొక డిఫరెంట్ ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారు గైస్. ఇక్కడ మీ బాయ్ ఫ్రెండ్కో, గర్ల్ ఫ్రెండ్కో, సోల్మేట్కో ఎవరో ఒకరికి ఒక డిఫరెంట్ సర్ప్రైజ్ ఇవ్వాలంటే మాత్రం వెంటనే మాయా వరల్డ్కే రండి. ఎందుకంటే ఇది చూడండి, మీరు ఆల్మోస్ట్ 20 to 25 పీపుల్ పడతారు. దీనికి ఉన్నటువంటి స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఇదంతా విజువలైజ్ అండి. సో ఈ విజువలైజ్లో వీళ్ళు కొన్ని డొమైన్స్ పెట్టుకున్నారు. బట్ మన ఆప్షన్స్ అంటే మీ పిక్చర్స్ కావచ్చు, ఫ్యామిలీ పిక్చర్స్, పిల్లలవి డిస్ప్లే చేయాలన్నా కూడా చేసుకోవచ్చు. లేదు మీ మెమరీస్, కపుల్ మెమరీస్ అయినా కూడా ఒకసారి ప్లే చేసుకోవాలంటే హ్యాపీగా ప్లే చేసుకుంటూ బర్త్డే అనేది ఎంజాయ్ చేయొచ్చు. అదన్నమాట మ్యాటర్. సో ఇప్పుడు ఆ ప్రపంచం అయిపోయింది కదా, ఇక్కడ నేను మన ఫేస్ మనం ఒక్కసారి చూసుకుంటాం, లేదా 2 ముఖాలు, 3 ముఖాలు, లేదా 10 ముఖాలు. సో ఇక్కడ ఆల్మోస్ట్ 1000 ముఖాలు అనమాట. సో ఇప్పుడు మీరు నా ఒక్కటే ఫేస్ చూస్తున్నారు కదా లైవ్ లో, నా ఫేస్ ని ఒక 1000 ఫేసెస్ ఎట్లా ఉంటుందో సార్ ఇప్పుడు కెమెరాలో చూపిస్తారు. సార్ మీరు నాకు ఇందాక ప్రాక్టీస్, నేనే చూసుకుంటా, మీరు నాకు విజువల్ చూపించాలి అలాగే ఇందాక చూపించినట్టు. గైస్ అన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ ఉండి మనం ఒక ఫోటో దిగచ్చు. అది ఏంటనేది ఇప్పుడు మా కెమెరాలో, ఇక్కడ ఉండి ఒక ఫోటో దిగచ్చు. బట్ ఇది ఏంటి అనేది ఇప్పుడు ఆ కెమెరాలో, ఫోన్లో మా కెమెరామెన్ షూట్ చేస్తున్నారు. చూడండి నేను ఎలా కనిపిస్తున్నాను. 1000 ఫేసెస్ కనిపిస్తుందా? హాయ్ గాయ్స్, మై సెల్ఫ్ సువర్ణ. ఓకే, ఇదన్నమాట 1000 ఫేసెస్. యాక్చువల్లీ అంటే 1000 వరకు వస్తుంది, బట్ పిక్చర్ మాత్రం ఇలా తీశారు, ఓన్లీ 1 పిక్చర్. సో ఇలా లాట్ ఆఫ్ పిక్చర్స్ వస్తాయి, పిల్లలు చాలా ఎక్సైట్ అవుతారనమాట. సూపర్. దీని పేరేంటి సార్? 1000 ఫేసెస్. అది ఒక ఫేస్ కాకుండా ఒక 1000 ముఖాలు కావాలనుకుంటే గెట్ రెడీ. నెక్స్ట్ బ్రీతింగ్ ఫారెస్ట్. గైస్ వెల్కమ్ టు బ్రీతింగ్ ఫారెస్ట్. అంటే ఆయన అదే పేరు చెప్పారు, అందుకని ఆ ఇంట్రడక్షన్ చెప్పాను. అండ్ ఇవన్నీ చూస్తే ఈ కలర్గా లైట్స్ ఇవంతా కూడా ఆ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఎస్పెషల్లీ. బట్ దీన్ని యోగాకి అడిగారంట, యోగా చేసుకోవచ్చా ఈ ప్లేస్లో అని అడిగారంట. అడుగుదాం సార్, ఏంటి సార్ అసలు? మేము సర్ప్రైజ్ అయ్యాం ఫస్ట్ టైం మాకు ఇలా కాల్ రాగానే హైదరాబాద్ నుంచి. దీంట్లో యోగా అంటే ఇంత ప్లెజెంట్గా, ఇంత కామ్గా ఉన్నది. సో యోగా మ్యూజిక్ ప్లే చేసిందో యోగా చేసుకోవడం బుక్ చేసుకున్నారు ఒక రోజు. సో దిస్ ఫస్ట్ టైం మేము కూడా ఇటువంటి ఎక్స్పీరియన్స్ చేయడం. ఓకే, సూపర్. ఇక్కడ ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే అంత గ్లాస్, మీరు కింద చూడండి, ఎవరు వచ్చినా కూడా చెప్పులు బయట తీసి వస్తారు. నార్మల్ గ్లాస్ ఉంటుంది, కూల్గా ఉంటుంది, మీకు ఏది కనిపించదు. అంటే సైలెన్స్
ఒక ప్లెజెంట్ ప్లేస్లో ఎలా ఉంటుంది మనసు అలా అనిపిస్తుంది యాక్చువల్లీ. సో ఇది యోగాకి అయితే బుక్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ ఒక 50 మంది దాకా పట్టొచ్చు. బట్ నౌ 20 to 25 పీపుల్ హ్యాపీగా స్పేస్తో కూర్చోవాలంటే కనుక 20 to 25 పీపుల్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ ప్లేస్లో కూడా మనం బర్త్డే సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ కిడ్స్ అక్కడ స్టార్ట్ చేసుకుంటే మనం హ్యాపీగా ఇగోండి ఇక్కడ స్టార్ట్ చేసుకుని చక్కగా కేక్ అది పెట్టుకుని ఫ్రెండ్స్ ఒక 25 to 30 పీపుల్ ఇక్కడ పడతారండి. హ్యాపీగా ఫొటోస్ తీసుకోవచ్చు. హ్యాపీగా ఈ ఎన్వైర్న్మెంట్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. మరి ఇది ఒకవేళ కిడ్స్ బర్త్డేకి సంబంధించి బుక్ చేసుకుంటే ప్రైస్ ఎట్లా ఉంటే అలా కూడా ఇస్తారా? సో అదే నాకు ఫస్ట్ టైం మార్నింగ్ యోగా నుంచి కాల్ వచ్చినప్పుడు మేము కూడా ఈ ఆలోచనలో పడ్డాం నేను ఎలా చేద్దామని. బట్ డెఫినెట్గా విల్ కమ్అట్ విత్ ఎ ప్లాన్. బట్ యాజ్ ఆఫ్ ఇంకా అనుకోలేదు. బట్ మీలాంటి రిక్వెస్ట్లు చాలా వచ్చినప్పుడు దీన్ని ఏ విధంగా వర్కౌట్ చేస్తే బాగుంటుంది డెఫినెట్గా విల్ కమ్అట్ విత్ ఎ ప్లాన్. ఓకే డన్. చాలా ప్లాన్స్ ఉన్నాయి సార్కి అండ్ ఇంకా చాలా రూమ్స్ ఉన్నాయి. ఈ మాయా వరల్డ్లో మొత్తం ఎన్ని రూమ్లు ఉన్నాయి సార్? మొత్తం 11 రూమ్స్ ఉన్నాయండి. 11 రూమ్స్ డిజైన్ చేశారు. సో ఇప్పుడు నెక్స్ట్ రూమ్కి వెళ్దాం. ఇప్పుడు ఇంకొక ప్రపంచంలోకి వచ్చాం. బట్ ఈ ప్రపంచం పేరేంటో తెలుసుకుందాం సార్. దీన్ని కెలిడియోస్కోప్ అంటారండి. కెలిడియోస్కోప్ అంటే ఏంటి? సో ఒక్క ఫేస్ ఉంటే మీకు మొత్తం 8 ఫేసుల కింద కనబడుతుంది. మళ్ళీ 8 ఫేసులు. నా ఫేస్ ఒకసారి చూడడానికి మళ్ళీ కష్టం అవుతుంది. ఇప్పుడు 8 ఫేసులు. మీరు నడవచ్చు, డాన్స్ చేయొచ్చు, ఇదంతా కూడా డాన్స్ చేయొచ్చు, నడవచ్చు. గైస్ చూడండి ఎంత బాగుందో. నేను నడుస్తున్నా. ఇప్పుడు 8 ఫేసెస్ వస్తాయంట. మరి చూద్దాం ఎట్లా వస్తాయి ఏంటనేది. వెనకాల ఆల్మోస్ట్ అన్నీ తిరుగుతున్నాయి. సో ఇక్కడ ఆన్ చేస్తే మన ఫేసెస్ అంతా ఇట్లా బ్లర్ అవుతూ వస్తూ ఉంటుంది. హ్యాపీగా డాన్స్ చేయొచ్చు. డాన్స్ మూమెంట్ సంథింగ్ వాకింగ్ స్టైల్. సో కొంత వాక్ చేసుకోవాలనుకున్నా కదా హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. దీనిని కూడా విశాఖపట్నంలో బర్త్డే యూజ్ చేసామండి. ఇక్కడ కూడా కేక్ కటింగ్ చేసుకొని కేక్ కటింగ్ చేసుకోవచ్చు కదా మినిమం స్మాల్ బడ్జెట్ లో. సో నాకు కొంచెం సర్ప్రైజ్ ఇవ్వాలంటే హ్యాపీగా ఇక్కడ ఇచ్చుకోవచ్చు. అండ్ ఇమేజెస్ మనకి ఏం ఇమేజెస్ ఇస్తారో అవన్నీ కూడా మనకి ఇక్కడ ప్లే అవుతాయి అనమాట. అంతేనా సార్? చాలా బాగా చెప్పాను అయితే. అండ్ వాట్ నెక్స్ట్? యాక్చువల్లీ నేను క్యూరియస్ అవుతున్నా. మిర్రర్ మేజ్. ఏంటిది? మిర్రర్ మేజ్. కానీ ఇది చాలా డిఫికల్ట్. వెళ్ళడం చాలా కష్టం. అంటే ప్రపంచంలోకి వెళ్ళడం మన ఇష్టం కానీ రావడం మన ఇష్టం కాదు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకు ఇంత ఎలివేషన్ ఇచ్చారంటే లోపలికి వెళ్ళి తెలుస్తుంది. ఇప్పుడు మనం చూసారా ఇలా అన్నారు కానీ ఇది ఎంట్రన్స్ కాదు. ఇటు నుంచి వెళ్ళాలంట. యాక్చువల్లీ ఇటు రండి చెప్తా ఎందుకు ఆ మాట అన్నానంటే లోపల రాగానే మీకు ఏం కనపట్లేదు కదా. ఇక్కడ గ్లాస్ ఉంది. ఇలా కొట్టుకుంటే అంతే ఫసక్. అట్లా కాదు కాబట్టి ఇలా చూసుకుని ఇక్కడ మళ్ళీ మిర్రర్ ఉంది. సో ఇక్కడ మిర్రర్ లేదు. మళ్ళీ ఇక్కడ మిర్రర్ ఉంది. ఇలా ముందుకెళ్ళడానికి లేదు. ఇలా వచ్చి మళ్ళీ ఇలా వచ్చి చూసుకోవాలన్నమాట. ఇక్కడ మిర్రర్ ఉంది. సో ఇట్లా వెళ్ళాలి నేను. ఇది టాస్క్. సో ఇక్కడ మిర్రర్ ఉంది. ఇక్కడ మిర్రర్ ఉంది. సో నేను ఇలా వెళ్ళాలన్నమాట. ఇది నిజంగా ఒక టాస్క్. మిర్రర్ చూసుకుంటూ వెళ్ళాలి దెబ్బలు తగలకుండా. సో ఇక్కడ మిర్రర్ ఉందన్నమాట. సార్ ఎందుకు సార్ ఈ డిఫరెంట్ ప్రపంచాన్ని ఇలా అంటే ఇది టాస్క్ లాగా ఇచ్చారు నాకు? సో మాయా వాళ్ళు పెద్దలకి, వృద్ధులకి, అలాగే చిన్న పిల్లలకి అందరికీ ఉండాలని చెప్పి ఈవెన్ చిన్న పిల్లలు బాగా ఆడుకుంటారు. హైడ్ అండ్ సీక్ గేమ్ లాగా ఇది అలాగే ఉంది. సో వాళ్ళు కూడా ఒక పజిల్ మైండ్ తో నెత్తుకుంటూ రావడం కోసం దీన్ని డిజైన్ చేశాను. ఓకే ఇప్పుడు ఇక్కడికి వచ్చి అమౌంట్ కట్టి దారి ఎత్తుక్కోవాలి. అర్థమైందా? యాక్చువల్లీ పజిల్ క్యాండీ క్రష్ ఆడే వాళ్ళకి లేదంటే ఇంకేదైనా ఆడే వాళ్ళకి గేమ్. ఇది గేమింగ్ జోన్ లాగా టాస్క్. నాకు లోపల రంగానే గైస్ ఎక్కడ తల తీసుకెళ్ళి గ్లాస్ గుద్దుకుంటుందని భయం వేస్తుంది. పిల్లలే కాకుండా ఈవెన్ పెద్దలు కూడా అదిగోండి టాస్క్ మిషన్ ఇన్కంప్లీట్ అయింది. టాస్క్ నాకు తగిలింది దెబ్బ. బట్ గట్టిగా తగలలేదులేండి. సో ఇది ఈ టాస్క్ లాగా ఇలా మనం సక్సెస్ఫుల్గా మొత్తానికి బయటికి వెళ్ళిపోదాం గైస్. ఎందుకంటే ఇంకా పెళ్లి కాలేదు. వెళ్ళిపోదాం. అమ్మయ్య నెక్స్ట్ మిషన్ సక్సెస్ఫుల్ అయిపోయింది గైస్. అమ్మయ్య ఇప్పుడు ఇంకొక ప్రపంచంలోకి తీసుకెళ్తున్నారు. పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు. సార్ చెప్పండి. ఇది అందరికీ తెలిసిందే బట్ మీ పేరేం పేరు పెట్టారు చెప్పండి. దీని ఓషన్ ఆఫ్ బాల్స్ అంటామండి. సో ఈవెన్ పెద్దవాళ్ళు కూడా ఆడుకునే విధంగా పెద్ద బాల్ పూల్ ఇలాంటిది కూడా హైదరాబాద్ ఎక్కడ లేదు. ఇంత పెద్ద బాల్ పూల్ బాల్స్ తో బాల్ పూల్ వాళ్ళు ఆడుకుంటున్నారు హ్యాపీగా. పిల్లలైతే బాగా ఎంజాయ్. ఆ పిల్ల చూడండి స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేసినట్టుగా ఫీల్ అవుతుంది. బాగుంది సార్. ఈ బాల్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఆడుకుంటూ. దెబ్బ అయితే తగలదు కదా, పడుతున్నారు కదా. ఇవన్నీ కూడా అన్బ్రేకబుల్ బాల్స్ అని అంతా కొట్టినా. అచ్చా అన్బ్రేకబుల్ బాల్స్. దీనివల్ల దెబ్బలు అయితే తగలవు గైస్. ఇది బాల్ లా కనిపిస్తుంది బట్ ఇది చాలా అన్బ్రేకబుల్ ఉంది. సో వాళ్ళు మీద వేసుకొని కొట్టుకున్నా కూడా ఏం కాదు యాక్చువల్లీ. సో హ్యాపీగా ఇలా ఇక్కడ మంచి మూన్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసాం. ఓకే మూన్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేశారు. సూపర్ చాలా బాగుంది.
నెక్స్ట్ మోస్ట్ డిమాండింగ్ బ్రిడ్జ్ ఉన్నదండి మీకోసం. డిమాండింగ్ బ్రిడ్జా? వెళ్దాం సార్. చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. డన్ సార్. సో మీకు కొత్త సర్ప్రైజ్ అండి. నాకు సర్ప్రైజా? ఇప్పుడు చాలా ఇచ్చారు సార్ సర్ప్రైజ్. ఈసారి ఇప్పుడు దాకా 1000 ఫేసెస్ తిరుగుతాయి ఈసారి. 1000 ఫేసెస్ నాకు తిరుగుతాయా? 1000 ఫేసెస్ తిరుగుతాయి. అమ్మో 1000 ఫేసెస్. గైస్ రండి. ఎస్, ఇది కొంచెం బాగుంది సార్. ఏది సార్ తిరుగుతుంది? సో అదే దీని స్పెషాలిటీ అండి. మీరు తిరుగుతున్నారా, ఇది తిరుగుతుందా, బ్రిడ్జ్ తిరుగుతుందా, అది కనిపెట్టడం. నేను కూడా తిరుగుతున్నా, ఇలా తిరుగుతుంది. డిఫరెంట్. ఏంటి నేమ్ ఏంటి అసలు? ఇది వెర్టిగో టన్నల్ అండి. వెర్టిగో టన్నల్. సో మనల్ని మర్చిపోయి ఆ బ్రిడ్జ్ మీద ఉన్నామా, ఇది తిరుగుతున్నామా అన్న మనల్ని కొంచెం మాయ చేసేటట్టు ఉంటుంది ఈ బ్రిడ్జ్. మాయ చేసేలా ఉంది నిజంగానే. సో మా మాయ వాళ్ళు అన్నీ కూడా మాయలే. చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. కొంచెం స్లోగా ఉంది కాబట్టి కొంచెం పర్లేదు. అదే ఫాస్ట్ గా అయితే కళ్ళు తిరుగుతుంది. జైంట్ వీల్ తిరిగిన ఫీలింగ్ అయితే వస్తుంది. గైస్ ఇది ఇట్స్ లైక్ జైంట్ వీల్ లా ఉంది, బట్ అది కాదు. మీరు చూడండి, కెమెరా అని ఇలా తిరుగుతూ ఉంటుంది. విజువల్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కిందంతా గ్లాస్ ఉంది. మీరు చూస్తే మనకి అటు ఇటు కదిలే షేక్ ది కనిపిస్తూ ఉంటుంది. అండ్ దీని పేరు డిఫరెంట్ గా పెట్టారు యాక్చువల్లీ, మాయా టన్నెల్ అంట. సో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. వెళ్ళిపోదాం సార్. ఇట్లా వెళ్దామా? ఎగ్జిట్ వచ్చింది. ఓకే. హాయ్ గాయ్స్, ఇక్కడ కనిపిస్తుంది, ఇంట్రడక్షన్ అవసరం లేదు. దీని పేరు అవతార్ ట్రీ అని పెట్టారు యాక్చువల్లీ. చాలా బాగుంది. ఎందుకు అవతార్ ట్రీ అనే పెట్టారండి? ఈ కలర్స్ ఇదంతా కూడా అవతార్ సినిమాలో చూస్తే మనుషులు ఒకరినొకరు తగిలించుకొని వెళ్ళే ఫైబర్స్. సో అందుకని అవతార్ ట్రీ అని దీన్ని వైజాగ్ ప్రజలు అవతార్ ట్రీ అని పేరు మార్చారు. బట్ మా పేరు బాటమ్లెస్ పిట్. బాటమ్లెస్ పిట్. సో బాటమ్ అంటే మీకు ఎంతో ఎర్త్ ఎక్కడ ఉందో తెలియదు. మీరు దేని మీద నుంచి ఉన్నారో మీకు తెలియదు. అవును. సో దీని బాటమ్లెస్ పిట్ అని యాక్చువల్ నేమ్, బట్ వైజాగ్ ప్రజలు దీనికి ఇచ్చిన పేరు అవతార్ ట్రీ. అవతార్ ట్రీ. ఓకే, చాలా బాగుంది సార్ మీ అవతార్ ట్రీ. కానీ ఈ చెట్టు ఇదంతా, ఈ ప్లాన్లు అంతా చాలా బాగున్నాయి సార్. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఫోటో సెషన్ కూడా బాగుంటుంది కదా ఫోటో సెషన్కి. ఓకే. సో ఇందులో ఆల్మోస్ట్ ఒక వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పడతారు కదా బాగానే. ఒక 20 మెంబర్స్ పడతారు. 20 మెంబర్స్ దాకా పడతారు. ఈ ప్రతి ఒక్క రూమ్ కి పేర్లు ఎక్కడి నుంచి సెట్ చేశారు? ఏ ఇచ్చిందా పేర్లు మీకు? లేదండి. మరి ఏంటి, ఎవరు డిజైన్ చేశారు ఈ పేర్లు? ఇన్ని సైంటిఫిక్ నేమ్స్ లైక్ బాటమ్లెస్ పిట్ అని. ఏంటి సార్ ఇవి? ఎలాంటి? ఇవన్నీ ఆప్టికల్ ఫైబర్స్ అండి. ప్రాబ్లం ఏం కాదు. పవర్ ఓన్లీ లైట్. లైట్ సోర్స్. సో లైట్ అక్కడ నుంచి మనం ట్రావెల్ అయ్యి ఈ ఫైబర్ ద్వారా ఇక్కడికి వస్తుంది. ఓకే. సూపర్. పిక్చర్స్ దిగడానికి సూపర్ గా ఉంటుంది యాక్చువల్లీ, డిఫరెంట్ గా. సార్ నెక్స్ట్ ఏ ప్రపంచంలోకి వెళ్తున్నాం మనం? ఇది లాస్ట్ ప్రపంచం అండి, చివరి ప్రపంచం. ఈ ప్రపంచం పేరు రెయిన్బో కాలమ్స్. సో రెయిన్బో అలా 7 రంగులతో ఈ కాలమ్స్ అన్ని 7 కాలమ్స్ ఉంటాయి. సో ఈ కాలమ్స్ అన్ని డిఫరెంట్ లైట్స్ తో మీకు ట్రాన్సిషన్ ఎఫెక్ట్ ఇస్తూ ఒక రకమైన ఔరా క్రియేట్ చేస్తుంది. సో అందుకని దీన్ని రెయిన్బో కాలమ్స్. సో ఎక్కడ చూసినా మీకు ఆ రెయిన్బో కలర్స్ తో రూమ్ అంతా నిండిపోయి ఉంటుంది. ఎస్పెషల్లీ ఎవరు బాగా ఎంజాయ్ చేయగలరు సార్? మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇది ప్రతి ఒక్కరు వన్స్ విజిట్ అండ్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ అండి. పెద్దలు గేమ్ జోన్కి వెళ్తే మీ పిల్లలు ఆడతారు, పెద్దలు ఆడరు. సో ఈవెన్ నేనైతే మా మదర్ని ఫాదర్ని తీసుకొచ్చి వాళ్ళకి చూపించాలన్న ఫస్ట్ టైం నేను దుబాయ్ వెళ్ళిన మా పేరెంట్స్ తీసుకొని వాళ్ళకి వెళ్ళి చూపించాను. సో మీరు కూడా ఇటువంటి చూడాలని. సో మా యొక్క ఇది కూడా పెద్దవాళ్ళు కూడా వచ్చి పిల్లల దగ్గరుండి వాళ్ళ పెద్దలకి, వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళందరికీ కూడా చూపించి వాళ్ళని కూడా ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఎక్కడికో థాయిలాండ్, ఎక్కడికో బ్యాంకాక్ వెళ్ళనవసరం కూడా ఇక్కడే చూపించాలి నాకు తపంతో మీద పెట్టడం జరిగింది. ఓకే, సూపర్. సో పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసే ప్లేస్ ఏమైనా ఉందంటే మాయా వరల్డ్, రైట్? ఓకే, సూపర్ అండి. ఈ 11 రూముల్లో మీరు 11 ప్రపంచాలను చూపిస్తున్నారు. సో రమణ కుమార్ గారు, ఫైనల్గా ఒక డిఫరెంట్ వరల్డ్లోకి తీసుకెళ్లారు. నిజంగానే మీ టైటిల్కి తగ్గట్టుగానే మాయా వరల్డ్, చాలా వరల్డ్స్ చూపించేశారు. మీ 11 రూములు 11 ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. సో ఏంటి అసలు ఇది ఎంట్రీ టికెట్స్ ఏంటి, చార్జెస్ ఏ విధంగా ఉంటాయి? సో బిలో 3 years మేము టికెట్ చార్జ్ చేయట్లేదు. 3 years నుంచి 10 years వరకు 300 రూపీస్ ప్లస్ ట్యాక్స్. అంటే పిల్లలకి 3 years నుంచి 10 years పిల్లల వరకు 300 రూపీస్ పెట్టడం జరిగిందండి. సో అబౌట్ 10 years 500 రూపీస్ పెట్టడం జరిగింది. ఓకే, అంటే సో 1 hour అన్లిమిటెడ్ అన్ని రూమ్స్ లో మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ ఫోటోగ్రాఫ్స్ తీసుకోవచ్చు. 1 hour టైం లిమిట్ తీసుకొని రావచ్చు. ఓకే, ఇప్పుడు 1 hour సెషన్ ఒకటి ఉంటుందా? ఎందుకంటే సెషన్ లేదండి, మేము వెళ్తున్నప్పుడే వాళ్ళకి మేము QR కోడ్ విత్ టైం ఇస్తాం. సో 1 hour లోపల వాళ్ళు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు 3 age నుంచి 10th 10 ఏళ్ల వరకు, 3 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు ఎవరి పిల్లలైనా కూడా 300 రూపీస్ పర్ హెడ్ యాక్చువల్లీ. తర్వాత 10 నుంచి ఇంకా ఎవరైనా 500. కరెక్ట్. ఎనీ ఫిజికల్లీ డిజేబుల్డ్ ఉంటే ఓన్లీ 200 రూపీస్. ఫిజికల్గా అలా ఉన్న వాళ్ళు 200 రూపీస్ ఓన్లీ. 1 hour ఛార్జ్ చేస్తున్నారు. ఓకే, ఎక్స్టెండ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు. సరే, ఇప్పుడు కమింగ్ టు ఈవెంట్స్, బర్త్డే ఈవెంట్స్ చేసుకోవాలి, 1-2 hours బ్లాక్ చేసుకోవాలి. సో ఏదో ఒక వాళ్ళకి నచ్చిన సెట్టింగ్స్లో
అట్లా బ్లాక్ చేసుకోవాలంటే ప్రైస్ ఏ విధంగా ఉంటాయి? అది ఇంకా మనం ఎగ్జాక్ట్ డిసైడ్ చేయలేదు మేడం, బట్ రిక్వైర్మెంట్ బట్ కేస్ టు కేస్ మేము డిస్కస్ చేసి వెల్కమ్ టు చేసుకోవచ్చు హ్యాపీగా. మనకి మ్యూజిక్ సిస్టమ్ ఉంటుందా మరి? అన్ని రూమ్స్ లో మ్యూజిక్ సిస్టమ్, అన్ని రూమ్స్ లో ఎల్ఈడీస్ ఉంటాయి. ఓకే. టికెట్స్ కూడా ఆన్లైన్ లో ఎక్స్క్లూజివ్ గా బుక్ మై షోలో మేము పెట్టడం జరిగింది. సో మండే నుంచి హోప్ఫుల్లీ బుక్ మై షోలో ఆన్లైన్ లో అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకొని టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక కొత్త ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేయాలని ఉంటుంది నవడేస్. హైదరాబాద్ లో, అది కూడా గచ్చిబౌలిలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా. సో నియర్ బై గచ్చిబౌలిలో ఉన్న పీపుల్ అయితే తెలుసుకుంటే ఖచ్చితంగా వచ్చేస్తారు. సో నాట్ ఓన్లీ గచ్చిబౌలి, హైదరాబాద్ లో ఉన్న, తెలంగాణలో ఉన్న ఏ ప్లేస్ లో ఉన్న వాళ్ళైనా సరే మన మాయా వరల్డ్. మాయా వరల్డ్ యాజ్ ఆఫ్ నౌ స్టేట్ కి ఒక్కటే పెట్టడం జరుగుతుంది, తెలంగాణ మొత్తానికి హైదరాబాద్. ఓకే, డన్. సో ఆంధ్రాకి వైజాగ్, నెక్స్ట్ మేము నేపాల్ కాఠ్మండూలో చేస్తున్నాం. నేపాల్, సూపర్. కాఠ్మండు, ఎస్, సూపర్. సో ఇంకా మోర్ అండ్ మోర్ బ్రాంచెస్ సక్సెస్ఫుల్ గా స్టార్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఎందుకంటే వైజాగ్ లో ఇప్పటికీ పర్ డే 2000+ పీపుల్ వస్తున్నారట వాకింగ్. సో ఆల్మోస్ట్ మంచి రీచింగ్ అని చెప్పుకోవచ్చు. 2000 మంది వచ్చి ఎంటర్టైన్ అవుతున్నారంటే, సో ఇప్పుడు ఫోన్లలో బ్రతుకుతున్నాం, ఇంటర్నెట్లో జీవిస్తున్నాం. సో అలా అయినా కూడా ఒక డిఫరెంట్ వరల్డ్లోకి తీసుకొస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ పిల్లలకి, ఇంతకుముందు పిల్లల్ని కొంచెం విలేజ్ తీసుకెళ్ళి వేరే వేరే ప్లేసెస్ తీసుకెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళు. సో అలా కాకుండా ఇక్కడ తీసుకొచ్చి హ్యాపీ చేయొచ్చు వాళ్ళని. మాయా వరల్డ్, అంతే కదా? ఓకే, ఎస్ గైస్, చూస్తున్నారు కదా ఈ డిఫరెంట్ ప్రపంచాన్ని నేనైతే ఎక్స్ప్లోర్ చేశాను. చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఫ్యామిలీతో ఒక మంచి టైం స్పెండ్ చేయాలి, ఎస్పెషల్లీ పిల్లల్ని, కిడ్స్ని తీసుకొచ్చి హ్యాపీ చేయాలంటే మాత్రం మాక్సిమం వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే 300 to 500 1 hour రీజనబుల్ ఛార్జ్. యాక్చువల్లీ మంచి ప్రపంచంలోకి వెళ్ళొచ్చు, మంచిగా ఫొటోస్ అనేది తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఈవెంట్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉందండి. సో మాయా వరల్డ్ మన గచ్చిబౌలిలో ప్రిజం మాల్లో 2nd floor లో పెట్టడం జరిగిందండి. సో ఇక్కడ మనకి 2 types ఆఫ్ టికెట్స్ ఎంట్రీ పెట్టాం, పిల్లలు పెద్దలు. పిల్లలకి 3 years నుంచి 10 years వరకు 300 rupees, అలాగే 10 years దాటిన పిల్లలకి, అలాగే అడల్ట్స్కి 500 rupees. సో 1 hour టోటల్గా లోపల స్టే చేసి అన్లిమిటెడ్ ఫోటోగ్రాఫ్స్ ఎంజాయ్ చేసే విధంగా మేము దీన్ని క్రియేట్ చేయడం జరిగింది. సో టోటల్ 11 rooms అయితే ఉన్నాయండి. ఒక్కొక్క రూమ్లో మీరు ఈజీగా 5 to 6 minutes స్పెండ్ చేసిన 1 hourలో ఇక్కడ మీరు జాగ్రత్తగా ఫేస్ చేసుకొని రావచ్చు. సో ప్రిజం మాల్ గచ్చిబౌలిలో ఆన్ ద ఫ్లైఓవర్ దగ్గరలోనే 2nd floor లో ఉన్నదండి ఇది మాయా వరల్డ్.